హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే రెడీమేడ్ డ్రెస్కి మనం హ్యాండ్స్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. చూసారు కదండి డ్రెస్ని. దీనికైతే మనము హ్యాండ్స్ అన్నిటివి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. మనకి డ్రెస్ని ఈ విధంగా రివర్స్ చేసామంటే మనకి హ్యాండ్స్ అయితే వచ్చాయండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి లైనింగ్తో పాటుగా మనకి 4 పీసెస్ అయితే ఇచ్చారండి. ఒకటి వచ్చేసి లైనింగ్, అలాగే డ్రెస్ ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, అది కూడా అయితే ఇచ్చారండి. ఈ షైనింగ్ క్లాత్ వచ్చేసి ప్యాంట్ కలర్లో అయితే వచ్చేసిందండి. అంటే ప్యాంట్కి ఏ పీస్ అయితే యూజ్ చేశారో వాళ్ళు దాన్ని లైనింగ్గా అయితే ఇచ్చారు మనకి. ఆల్రెడీ వాళ్ళు మెజర్మెంట్ అంతా కూడా కరెక్ట్గానే ఇచ్చారండి మనకి. పీస్ అంటే ఎక్కువ ఏమి ఇవ్వలేదు, కరెక్ట్గా ఆ డ్రెస్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత క్లాత్ తోటే అయితే ఇచ్చారండి. అందుకని నేనైతే ఇక్కడ కూడా కట్ చేయట్లేదు. లైనింగ్ అనేవి పక్కన పెట్టుకొని మనకి బ్లౌజ్కి ఏ విధంగా హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లోనే వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్, అలాగే మనకి డ్రెస్కి ఇచ్చారు కదండి క్లాత్ స్టిచ్ చేసుకోవడానికి హ్యాండ్స్, అవి రెండు కూడా సీదాలో పెట్టుకునేసి ఈ విధంగా స్ట్రైట్గా అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకునేసి ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసానండి. సేమ్ సెకండ్ హ్యాండ్ని కూడా ఇదే ప్రాసెస్లోనే ఫస్ట్ లైనింగ్ పెట్టేసి దానిపైన డ్రెస్ యొక్క ఒరిజినల్ క్లాత్ని అయితే పెట్టేసి దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ అయితే నేను స్ట్రైట్గా అనేది స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొనేసి మనం క్లాత్ అనేది రివర్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి డ్రెస్కి హ్యాండ్కి పోగులు అనేటివి బయటకి రాకుండా నీట్గా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే జాయిన్ చేస్తామో అదే ప్రాసెస్లోనే అండి. కాకపోతే మనం డ్రెస్కి జాయిన్ చేసేటప్పుడు మీకు వేరే విధంగా అయితే వస్తుంది. కొన్ని డ్రెస్సెస్కి అయితే కన్నా పైపింగ్ లాగా ఇవ్వకోకుండా నార్మల్గానే ఇచ్చేసింటారు కదా, వాటికి అయితే కన్నా మనము నార్మల్గా బ్లౌజ్కి ఎట్లా స్టిచ్ చేసుకుంటామో అట్లా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి డ్రెస్కి హ్యాండ్ దగ్గర ఒక పైపింగ్ లాగా అయితే ఇచ్చారు కదండి, కాబట్టి ఇది అనేది మనము వేరే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకుని దానిపైన కూడా సన్నగా ఒక పాదం వరుస అంతా కూడా స్టిచ్ వేసేసుకొని ఇంకా హ్యాండ్ చుట్టూ కూడా నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ అంతా కూడా నీట్గా హ్యాండ్కు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడాను కట్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ ఎంత ఉందో అలాగా వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా షేప్ అనేది నీట్గా ఉంటే మనకి స్టిచ్ చేసిన తర్వాత కూడా లుక్ అనేది బాగా అనిపిస్తుంది. ఇక్కడ డ్రెస్కి సైడ్స్ అయితే జాయింట్ చేసింటారు కదా, ఆ సైడ్స్ కుట్లు అనేవి ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టుకునేసి మనకి హ్యాండ్ అనేది పై వైపుకు సీదా రావాలి. ఇప్పుడు డ్రెస్ని మనం రివర్స్ చేసుకునేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఓపెన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా ఓపెన్ చేసుకునేసి ఉల్టాలోనే డ్రెస్ని అయితే మనము హ్యాండ్ని స్టిచ్ చేయాలి. ఇక్కడ మనకి షోల్డర్ జాయింటింగ్ అనేది కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడైతే మనము హ్యాండ్ని ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నీట్గా అయితే మనము అంటే డ్రెస్ ఉల్టా ఉన్నది హ్యాండ్ కూడా ఉల్టా చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. లోపల వైపు సీదా ఉంది కాబట్టి మనకి కింద వైపు హ్యాండ్ యొక్క సీదాని పెట్టుకొనేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ వదులుకుంటూ మనము హ్యాండ్ చుట్టూ కూడా అయితే స్టిచ్ వేసుకోవాలండి. నేను ఇక్కడ అయితే ఓన్లీ ఒక స్టిచ్చే వేసుకుంటున్నాను. మళ్ళీ మీకు ఇంకొక స్టిచ్ ఎక్కడ వేయాలో చూపిస్తాను. చూసారు కదా, నీట్గా ఈ విధంగా హ్యాండ్ అనేది చివరి వరకు కూడా మనకి కరెక్ట్ పీస్ ఇస్తారండి, ఎక్కువేమి ఇవ్వరు. కరెక్ట్గా ఎంత పీస్ ఉందో వాళ్ళు అంత మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గానే ఇస్తారు. చూసారు కదా, ఒకవైపు అయితే నేను స్టిచ్ చేసేసాను. ఇక్కడ దారం కట్ చేసుకొని ఇంకా ఈ వైపు ఎలాగైతే స్టిచ్ చేసామో రెండో వైపు కూడా సేమ్ అదే విధంగానే మనకి హ్యాండ్ అనేది నీట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కుట్ అనేది మనకి ఆల్రెడీ వాళ్ళు డబల్ స్టిచ్ వేసి ఉంటారు కదండి. నేనైతే షోల్డర్ వైపు ఉన్న ఫస్ట్ స్టిచ్ వైపు అయితే 1/2 ఇంచ్ ఇలా వదులుకునేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. చూసారు కదా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది.
ఇలా రెండో వైపు కూడా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేసుకునేసి ఇప్పుడు చూడండి మనకి డ్రెస్కి అయితే పైపింగ్ వేశారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల వాళ్ళు వేసిన పైపింగ్ కూడా మనకి నీట్గా అనేది పైకి లుక్ అనేది బాగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఓపెన్ అయినట్టుగా ఉంది కదండి ఇంకా పైన డ్రెస్, ఇది ఓపెన్ కాకోకుండా మనకి ఇంకొక స్టిచ్ అయితే థ్రెడ్ పైపింగ్ వేశారు కదండి, దాని పక్కన ఇంకొక స్టిచ్ అయితే వాళ్ళు వేసుంటారు. దాని పక్కనే అంటే థ్రెడ్ పైపింగ్ మీద థ్రెడ్ అనేది పడుకోకుండా మనకి దాని పక్కనే స్టిచ్ అనేది నీట్గా వేసుకుంటూ వచ్చేయాలి. దానిపైన వేస్తే మళ్ళీ చూడ్డానికి అంతగా బాగా అనిపించదండి, అందుకని దాని థ్రెడ్ పక్కనే స్టిచ్ ఉంటుంది కదా, దాని పక్కన వేసేస్తే ఇప్పుడు చూసినట్లయితే మనకి చూసారు కదా హ్యాండ్ అనేది ఎంత నీట్గా ఉందో, థ్రెడ్ పైపింగ్ కూడా మనకి చాలా క్లారిటీగా బాగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా డ్రెస్కి స్టిచ్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లోనే స్టిచ్ చేసుకోండి. ఇంకా సేమ్ ఇంకా రెండో వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా ఇక్కడ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కొన్ని డ్రెస్సెస్కి ఇప్పుడు కుందన్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయండి. కుందన్స్ కానివ్వండి లేదా అద్దాలు, ఈ విధంగా వర్క్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే రెండు వైపులు కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వల్ల మనకి నీడిల్ అనేది విరిగిపోకుండా ఉంటుందండి. ఒకవేళ మనం తీసుకోకుండా కుట్టామనుకోండి నీడిల్ అనేది వీటిపైన పడి నీడిల్ మాటి మాటికి విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు కుందన్స్ ఎప్పుడైనా స్టిచ్ చేసినప్పుడు ఈ విధంగా నీట్గా అనేది తీసేసుకొని మీరు హ్యాపీగా అయితే స్టిచ్చెస్ వేసుకోవచ్చు. మనకి ఏం ప్రాబ్లం ఉండదు, నీడిల్ కూడా విరిగిపోదు. చూసారు కదా ఈ విధంగా కుందన్స్ అన్నీ లాగేసిన తర్వాత మనకి డ్రెస్ మీకు ఏమైనా డ్రెస్కి మెజర్మెంట్కి హ్యాండ్ లూజ్ చూసుకోవడానికి ఏదైనా మెజర్మెంట్ ఏదైనా ఇచ్చింటే కన్నా డ్రెస్ దాంతో అయితే మీరు మెజర్మెంట్ చూసుకునేసి స్టిచ్ చేసుకోండి. లేదు అంటే కన్నా మీకు డ్రెస్ ఇచ్చిన మెజర్మెంట్కి ఆ పాపనే కానీ చూసుంటారు కదండి, వాళ్ళ సైజుకి ఎంత సరిపోతుందో అంత మీకు కరెక్ట్గా అయితే మీరు వేసుకునేయచ్చు. చూసారు కదా నేను రెండు వైపులో కూడా ఈ విధంగా సైడ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. నాకు మెజర్మెంట్కి డ్రెస్ అయితే ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదండి. నాకు ఆ పాపనైతే నేను చూసాను కదండి, వాళ్ళ సైజుకి ఎంత స్టిచ్ వేస్తే సరిపోతుందో నాకు తెలుసు కాబట్టి నేను ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకోకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదండి ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇంకా సేమ్ ఇంకొక వైపు కూడా అలాగే నేను నీట్గా అనేది ఫస్ట్ మనం ఏ హ్యాండ్కి స్టిచ్ చేసాం కదండి అదే మెజర్మెంట్ తీసుకునేసి రెండో వైపు కూడా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్కి అనేది ఇక్కడ మనకి హ్యాండ్ జాయిన్ చేసేటక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ లాగా ఇచ్చారు కదండి, కాబట్టి ఈ విధంగా అలాగా మనకి డ్రెస్సెస్ ఎక్కడైనా తీసుకున్నప్పుడు అలాగా థ్రెడ్ పైపింగ్ లాగా వచ్చిందనుకోండి, ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో అయితే స్టిచ్ చేసుకోవండి. మనకి థ్రెడ్ పైపింగ్ అనేది పైకి నీట్గా కనిపిస్తూ డ్రెస్ అనేది లుక్ ఇంకా బాగుంటుంది. లేదు కొన్ని డ్రెస్సెస్కి అనేది మనకి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే ఇవ్వరండి, నార్మల్గానే ఇచ్చేస్తారు. వాటికైతే కన్నా నార్మల్గా మన బ్లౌజ్కి ఏ విధంగా హ్యాండ్ జాయిన్ చేస్తామో అదే ప్రాసెస్లో అయితే జాయిన్ చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదండి 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత డ్రెస్కి అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి హ్యాండ్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే థ్రెడ్ పైపింగ్ కూడా మనకి క్లారిటీగా మీకైతే కనిపిస్తుంది కదండి. ఇంకా మనము జాయిన్ చేసినప్పుడు పీస్ కూడా మనకి హెచ్చు తగ్గులు రాకుండా చంక భాగంలో 2 కుట్లు కూడా ఒకే దగ్గర అంతా పెట్టేసి నీట్గా అయితే స్టిచ్ చేశాను. చూసారు కదండి లుక్ అయితే ఎంత బాగా అనిపించిందో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.